హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. మార్నింగ్ లేచి ముందు టీ పెట్టుకుని అందరికీ ఇచ్చేసి నేను కూడా తాగి ఫ్రెష్ అయ్యి వచ్చేసి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసి ప్రసాదం వండుతున్నానండి. క్షీరాన్నం వండుతున్నాను. యాక్చువల్గా అంటే మార్నింగే లేచి అంటే 4-5కి లేచాను అనుకోకండి. ఎందుకో చెప్పుకోవడం అలాగా. నేను 7కి లేచానండి. లేచి ఇంకా అందరికీ టీ పెట్టిచ్చేసి నేను ఇంకా స్టవ్ అది క్లీన్ చేసుకుని ముందు రోజు క్లీనింగ్ అన్నీ చేస్తాను అనమాట. ఒక పక్కన క్షీరాన్నం వండుతూ ఒక పక్కన కందిపప్పు నానబెట్టాను. పెరుగు తోడు పెట్టడానికి పాలు కూడా పెట్టేశాను. అండ్ నేను ఫ్రెష్ అయిన తర్వాత ఈ ప్రసాదం అయి వండి లేట్ అవుతుందని కొంచెం టీ పెట్టుకున్నాను అనమాట పక్కనే. తాగిన తర్వాత బెల్లం అది కోరేసి పక్కన పెట్టి ఉంచాను. ముందు రోజే విడి పువ్వులు తమలపాకులు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. సో పరమాన్నంలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ అవి తీసి పక్కన పెట్టుకొని ఉంచాను. ఇవి కిస్మిస్ అనమాట, అడుక్కు వచ్చేసాయి. సో ఇవి బంతి పువ్వులండి. ఒక 4-5 డేస్ అవుతుంది అనుకుంటా మన ఇంటికి వచ్చి. సో నేను అప్పటి నుంచి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచానన్నమాట. శివరాత్రి వస్తుంది కదా, అప్పుడు మాల వేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టించి బయటికి తీసాను. ఇవన్నీ ఇప్పుడు మాల కట్టాలన్నమాట. సో కొన్ని కట్టేసి కొన్ని పూజ అయిన తర్వాత కడదామని చెప్పేసి అలా అనుకున్నాను. చూద్దాం ఏమవుద్దో. సో పరమాన్నం అయిపోయింది. మన సైడు పరమాన్నం అంటారు, క్షీరాన్నం అంటారు, పాలన్నం అంటారు. ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. బెల్లం వేసేసిన తర్వాత దించేసానండి. దించేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి నేతిలో వేయిస్తున్నాను అనమాట. ఇంతకు ముందు ఒకసారి పరమాన్నం చేశాను కానీ డ్రై ఫ్రూట్స్ లేవు. సో నాకు అంతగా సాటిస్ఫై అవ్వలేదన్నమాట. ప్రసాదం పెట్టినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టాలి అని ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో సింపుల్గా అయిపోతుంది. బెల్లం అన్నం అంటే చాలా ఇష్టము పార్వతీదేవికి. సో అందుకని చెప్పేసి శివరాత్రి కాబట్టి దంపతులిద్దరికీ ప్రసాదం చేస్తున్నాను అనమాట. సో జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కొంచెం దోరగా వేయించేసి ఇప్పుడు పరమాన్నంలో వేసేస్తాను. సో వంటకి నేను కందిపప్పు నానబెట్టాను కదండి, మెంతికూర పప్పు చేస్తున్నాను అనమాట. వంట అయిపోయిన తర్వాత మనం పూజ చేసుకుంటే ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు దేవుడి దగ్గర అని చెప్పేసి ఇక వంట కూడా పక్కన చేసేస్తున్నాను అనమాట. ఇక ఈ డ్రై ఫ్రూట్స్ వేయడంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు ఇలా ఇష్టం అనమాట, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసి పరమాన్నం చేయడం, అది దేవుడికి పెట్టి తర్వాత మనం తీసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. అందులో డ్రై ఫ్రూట్స్ అవి లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టలేదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఇది చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసి ఉంచుతానన్నమాట. సో ఇప్పుడు ఇది నాకు ఈ బాక్స్ ఏంటంటే ఎవరో తెలియదండి, చాలా రోజులైంది అసలు నేను అలా పెట్టేసి ఉంచానన్నమాట. శివపార్వతులు మధ్యలో గణేశుడు ఉంటాడు ప్రతిమ. చూసారా, చాలా బాగుంది. ఇత్తడిదనమాట. ఎవరో ఇచ్చారు కాశీ నుంచి ప్రసాదం తెచ్చి, ఆ ప్రసాదంతో పాటు ఈ బాక్స్ ఇది కూడా ఇచ్చారనమాట. దేవుడి ప్రతిమ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఆ రోజు ఆ బాక్స్ ప్రసాదం తిన్న తర్వాత బాక్స్ని అలా దేవుడి గది మండపంలో పెట్టేసి ఉంచాను. ఎప్పుడైనా మంచి రోజు వచ్చినప్పుడు ఆ రోజు ఓపెన్ చేద్దాము అని చెప్పేసి అలా ఉంచాను. అసలు దీని విషయమే మర్చిపోయాను అప్పటి నుంచి కూడా. ముందు రోజు గుర్తొచ్చిందనమాట, ఉంది కదా అని చెప్పేసి, మనం శివరాత్రి కదా, సో కలిసి వస్తుంది. శివరాత్రి రోజు శివుడి ప్రతిమను దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి. చూసారా ఎంత బాగుందో, శివపార్వతులు మధ్యలో గణేశుడు ఉన్నాడు. సూపర్ ఉంది అసలు. ఏంటంటే దీంట్లో మైనస్ వెనకాల బేస్ సరిగ్గా లేదు. నేను ఇత్తడి ప్లేట్లో పెట్టి కొంచెం అభిషేకంలా చేద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు. చాలా అనుకున్నాను అసలు ముందు రోజు ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి.
అసలు ముందు రోజు నైటు లేట్‌గా పడుకున్నా అనమాట. ఆ లేట్‌గా పడుకోవడం మార్నింగ్‌కి ఎఫెక్ట్ అయిపోయింది. తొందరగా లేవలేకపోయాను. సో, ఇంకా దోస బ్యాటర్ అది రుబ్బి ఉంచాను కానీ, అసలు బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. ఎప్పటికి ఈ వంట ప్రోగ్రామ్స్ అయన్నీ అయిపోయిన తర్వాత అంటే పప్పు ఉడికించేసి, ఈ మెంతాకంటేనే పెద్ద ప్రాసెస్. అవి నేను పూజ అయిన తర్వాత మెంతాకులు ఒలిచి శుభ్రం చేసి పప్పు ఉడికించిన తర్వాత తాలింపెట్టి, తర్వాత అంతా వంట కూడా అయిపోయిన తర్వాత అప్పుడు దోసలు వేశాననమాట. ఎలా లేదు అంటే పావు తక్కువ 12 అయింది మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి. ఇక దేవుళ్ళందరికీ విడివిడిగా ప్రసాదం బౌల్స్‌లోకి తీసి ఉంచేసాను. అమ్మవారికి, ఆహ్, శివయ్యకి, పార్వతీదేవికి, భ్రమరాంబికాదేవికి అందరికీ కొంచెం సమానంగా కొన్ని బౌల్స్‌లోకి తీశాను. కొన్నేమో తమలపాకుల్లో పెట్టాననమాట. అరటిపళ్ళు, కొబ్బరికాయ చూపించలేదు. అవి పక్కన పెట్టి ఉంచాననమాట. అరటిపళ్ళు, కొబ్బరికాయ కూడా వచ్చాయి. సో, అవి చేసుకుందాము అని చెప్పేసి పూజ అయితే ప్రారంభించాను. దీపం వెలిగించిన తర్వాత ఆ వెండి గిన్నెలోకి ప్రసాదం తీసి శివయ్య దగ్గర పెట్టాను. సో, నాకు అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, నాకు కోరిక ఏంటంటే ఎక్కువ పూలతో అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా అలంకరించి పూజ చేసుకోవాలని ఎప్పటినుంచో అలా కోరిక అలా ఉండిపోతుందనమాట. కొంచెం సగం తీరిందని అనుకోవాలి ఈ శివరాత్రి రోజు. ఎందుకంటే బంతి పూలు వచ్చాయి కదా! నేను ఆ వచ్చిన మర్నాడే ప్రీవియస్ వీడియోస్‌లో చూడొచ్చు. అన్నవరపాడు వెళ్ళాను. మల్లీశ్వరం, కపిలస్వామి అదే కపిల మల్లికార్జున స్వామి కుంభాభిషేకం. అలా పువ్వులు వచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళిపోయా. అసలు అక్కడికి పట్టుకెళ్దాం అనుకుని మర్చిపోయి వెళ్ళిపోయాను. సో, వచ్చిన తర్వాత అనుకున్నా అనమాట. సరేలే అని చెప్పేసి ఇంకా మాల కట్టి దేవుడి మందిరానికి వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో, అన్నట్టుగానే ఏ పువ్వులు ఎక్కడికి వెళ్ళాలో అంతా ఈశ్వరి దయ అనమాట. ఈరోజు అసలు పూజ చేసుకుంటానని అనుకోలేదు. కానీ అలా అలా హడావుడిగానే ఏదో ప్రసాదం చేసి అలా అయిపోయింది. ముందు రోజంతా క్లీనింగు అంతా కూడా దేవుడి దగ్గర శుభ్రం అది చేసేసుకొని కొంచెం పొద్దున పెట్టాను, మాపు పెట్టాను, ఫ్లోర్ క్లీనింగు పెట్టిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పనేమి పెట్టుకోలేదు. పిల్లలు కూడా తొందరగా లేవలేదు. వాళ్ళకి వేయాలంటే దోస కాన్సెప్ట్ అంటేనే చాలా ఎక్కువ పని ఒక్కొక్కళ్ళకి వేయాలి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అనేది బ్రేక్ చేసేసి, ఇంకా వంట కానిచ్చేసి, ప్రసాదం అయి చేసేసి, పూజ అనేది స్టార్ట్ చేశాననమాట. అవి పెట్టుకుంటే ఇంకా 12, 1 అయినా పూజ అవ్వదు ఇంకా. సో, ఇంక ఈ పూజ కంప్లీట్ అయ్యి హారతి ఇచ్చిన తర్వాత బయట తులసి మాత దగ్గర కూడా దీపం వెలిగించి కొంచెం ప్రసాదం పెట్టుకొని నా పూజ అయితే ముగించుకున్నాను. కొంచెం ఈరోజు ఫ్రైడే ఒకటి వచ్చింది శివరాత్రి, అండ్ మర్చిపోయాను. ఉమెన్స్ డే కూడా వచ్చింది కదా! సో, చాలా స్కూళ్ళల్లో ఉమెన్స్‌కి యాక్టివిటీస్ అవన్నీ పెడుతూ ఉంటారు. మా అమ్మాయి స్కూల్లో చదివినప్పుడు మాత్రం నాకు ఉమెన్స్ డే బాగా గుర్తుండిపోతది. నేను సెకండ్ ప్రైజ్ వచ్చింది. డిన్నర్ సెట్ ఇచ్చారనమాట. ఉమెన్స్ డే వచ్చినప్పుడల్లా అది గుర్తొస్తూ ఉంటుంది నాకు. అదనమాట. ఫైనల్‌గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తది నాకైతే. ఎక్కువగా పువ్వులు అవి ఉంటే ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకుంటాను. ఇదిగోండి మాల ఇలా కట్టాననమాట. పువ్వులు 2 కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్ ఒకటి, యెల్లో ఒకటి ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు. ఎంత బాగున్నాయంటే పెద్ద పెద్ద పువ్వులనమాట. మందిరానికి సరిపడగా ఉన్నాయి. కొన్నేమో పెద్ద దండేమో అటు ఇటు కలర్స్ 2 కలర్స్ కలిపి కట్టాను. యెల్లో ఉన్నయేమో సైడు వేలాడదీయడానికి 2 దండల కింద కట్టాననమాట. దేవుడి మందిరం ఎంత నిండుగా ఉందంటే మనసుకి చాలా హాయిగా అనిపించిందనమాట. నాకు అదేంటో పిచ్చి. ఎక్కువ పువ్వులు ఉంటే దేవుడికి ఎక్కువ అలంకరించేసి ప్రతి ఫోటోకి దండలు వేసేసి దండం పెట్టుకోవాలనుకుంటాను. అదొక ఆనందం ఏంటో తెలీదు. ఒక దండ ఇలా పెట్టాను ఫైనల్ లుక్. ఇంక ఫైనల్ లుక్ ఎలా ఉందనేది ఇప్పుడు చూసేయండి.
ఇలా ఉందనమాట. సైడ్ కూడా హ్యాంగ్ చేశాను సేమ్ కలరు. ఫైనల్‌గా పూజ నా రోజు ఇలా శివరాత్రి రోజు ఇలా అయిందనమాట. మీకు వీడియో నచ్చితే కనుక ఇఫ్ యూ పాసిబుల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.